గవర్నమెంట్ ఏమో మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో ప్రతిదాన్ని కూడా డెవలప్ కోసమే చేస్తున్నాము, మరో మెట్టు తెలంగాణను చూపించడం కోసమనే మరి మేము చేస్తున్నామని కూడా గవర్నమెంట్ అంటుంది. కానీ మీరు అందరూ కూడా అపోజిషన్ వాళ్ళు కావాలన్నా రెచ్చగొడుతున్నారు. వీళ్ళు ఈ క్లబ్లు ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ టైం పాస్కి మా మీద ఆరోపించడానికి, మా మీద బురద జల్లుతున్నారని కూడా గవర్నమెంట్ అందరూ కూడా మరి మాట్లాడుతున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు. మరి దీనికోసం ఏమంటారు? ముందుగా ఓకే టీవీ మరియు రాయల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ అరవింద్ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమైన ఇష్యూ పైన మాకు సమయం ఇచ్చినందుకు. ప్రభుత్వం ఏదైతే మాట అంటుందో, నిందని మా పైన వేసిందో, ఇది కేవలం వాళ్ళు ఒక ఎలిగేషన్గా దీన్ని మా పైన నిందగా మోపుతున్నారని చెప్తున్నారు. 300 ఇళ్ళని శంకర్ నగర్లో చాదర్ఘాట్లో కూల్చడం జరిగింది 2024 ఆగస్టులో. మరి ఆ ప్రజల యొక్క నివాస హక్కుల పరిస్థితి ఏంటి? వాళ్ళ మానవ హక్కుల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు. వాళ్ళ ఇల్లులు పోయినాయి, వాళ్ళ పని పోయింది, వాళ్ళ పిల్లల విద్య పోయింది. పెళ్లి చేసుకుందాము ఒక వారంలో అని పెళ్లి అరేంజ్ చేసుకున్నారు, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పడేశారు. 2 BHK ఇల్లులు ఇచ్చామని చెప్పారు. ఆ ఇచ్చిన ఇళ్ళ పరిస్థితి బాగాలేదు, వాటి క్వాలిటీ బాగాలేదు. మరి ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో నివసించిన కుటుంబాలను తీసుకొచ్చి 15వ ఫ్లోర్లో పెడితే వాళ్ళకి భయం అయ్యేదా? తర్వాత అక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు. 14 అంతస్తుల ఫ్లోర్లు ఇల్లులు ఇచ్చారు కానీ లిఫ్ట్ సరిగ్గా పనిచేయదు. ఈ సామాన్యులను పైకి ఎట్లా తీసుకెళ్ళాలి? దానికి ఏం డబ్బులు లేదు. అంటే ఒక ప్లానింగ్, ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఏమీ లేకుండా సడన్గా 1 గంట నోటీస్ ఇచ్చి వెళ్ళి ఇల్లులు కూల్చేసిన ఈ ప్రభుత్వం మా పైన కేవలం బురద చల్లడానికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు అపోజిషన్తో కలిపి చేస్తున్నారు అని అంటున్నారు. మేము ఒక పొలిటికల్ పార్టీ కాదు, కేవలం సివిల్ సొసైటీ వ్యక్తులుగా, మానవ హక్కుల కార్యకర్తలుగా మేము ఇక్కడ వచ్చి మేము తెలియజేస్తున్న ఆవేదన ఏంటంటే, ప్రభుత్వానికి ఒక విజన్ ఉంటే, మూసీని పునరుద్ధరించాలి అనే ఒక విజన్ ఉంటే, ఆ విజన్ని ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయకూడదు. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ అనేది మూసీ యొక్క పర్యావరణం కలుషితం అయిపోయిందండి. పటాన్ చెరువు దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్లో సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా మూసీలో వాళ్ళ వ్యర్థాలని వదులుతున్నారు. ఇవన్నీ కూడా మూసీని 30 ఏళ్ళుగా కలుషితం చేస్తున్నాయి. మరి ఈ కాలుష్య నియంత్రణ మండలి ఎక్కడ పోయింది? ప్రభుత్వం మరి ఎక్కడ పోయింది? ప్రభుత్వానికి కూడా పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, మరి ప్రభుత్వం ఏం చేసింది? ఇవన్నీ చేయలేదు. 2, మూసీలోకి సివరేజ్ని అంటే ఇళ్ల నుంచి వచ్చే ఏదైతే సివరేజ్ ఉంటుందో దాన్ని క్లీన్ చేయకుండా, ఆ ట్రీట్మెంట్ చేయకుండా వదులుతున్నారు. మరి ఈ ప్లాన్లు వేసింది ఎవరు? ఏ మున్సిపల్ ఇంజనీర్లు, ఏ సిటీ ప్లానర్లు వేసిన ప్లాన్ల ప్రకారం ఈ వ్యర్థాలన్నీ మూసీలోకి వెళ్ళి చేరుతున్నాయి. మరి HMDA అప్రూవ్డ్ అవుట్లెట్స్ ఉన్న చోట్ల ఇల్లులు కట్టుకున్న ప్రజలు ఉన్నారు. మరి ఏ అధికారి వాటికి పర్మిషన్ ఇచ్చారు? మరి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చూపించిన అధికారుల పట్ల మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ప్రజలని అంటే ఎట్లా? 2వది, 2025 మొన్న లాస్ట్ ఇయర్లో మూసీలో ఫ్లడ్స్ వచ్చినాయి. మూసీ అంటే దారుణమైనటువంటి వర్షపాతం ఉంది అని IMD నుంచి అలర్ట్స్ ఉన్నాయి. ఇలాంటి అలర్ట్స్ ఉన్నప్పుడు మన 2 జంట జలాశయాలని కొద్దిగా నీళ్ళు వదిలి వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేస్తే వరదలు రావు. అలా మనకి నిజాం టైంలో కట్టిన ఈ జంట జలాశయాల నుంచి సడన్గా ఒకేసారి అన్ని గేట్లు పూర్తిగా ఎత్తి ఫ్లడ్స్ వచ్చేలా చేశారు. ఈ ఫ్లడ్స్ కేవలం ప్రభుత్వం తలుచుకుంటే వచ్చిన ఫ్లడ్స్ అని మేము అనుకుంటున్నాం. మరి వచ్చిన ఫ్లడ్స్కి ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చారా? దీనికి కారణం ఎవరు? ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా, లేకపోతే వీటిని ఎవరినైనా నెగ్లిజెన్స్ పైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? తీసుకోవాలి. అంటే ప్రభుత్వ వైఖరిని ప్రజల ఎలిగేషన్స్గా వాళ్ళు తిప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ వైఖరిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఒక 2-3 విషయాలు డిమాండ్ చేస్తున్నామండి. మొదటిది, జీవో నంబర్ 921 తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ పైన ఉన్న భూమిని దానిపైన సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా చేయొచ్చు అని ప్రభుత్వం అంటుంది. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా చేస్తే ప్రజలకున్న ఒకే ఒక్క వాయిస్ లేకుండా పోతుంది. కాబట్టి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలంటే ఈ జియో 921 ఇమీడియట్గా ఉపసంహరించుకొని LARR చట్ట ప్రకారం ఏదైనా చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూసీ రివర్ ఫ్రంట్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ వచ్చి మొత్తం 2 పక్కల సిమెంట్ వేసి కాంక్రీటైజ్ చేయడం వల్ల నదికి ఎలాంటి ఉపయోగం లేదు. సబర్మతి పైన కట్టిన నది రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో దానివల్ల ఇప్పటికీ కూడా నది 2వ స్థానంలో కలుషితంగా ఉంది దేశంలో. ప్రజలు వాళ్ళ ఇల్లులు కోల్పోయారు. నర్మదా నుంచి నీళ్లు తీసుకొచ్చి సబర్మతిలో పోస్తున్నారు. ఇక్కడ కూడా మన దగ్గర గోదావరి నుంచి తీసుకొచ్చి మూసీలో పోస్తారని. నదికి ఒక విధానం, ఒక లైఫ్ ఉంది కదా. నదిని అట్లా వదిలేస్తే దానికి నచ్చినట్టు అది వెళ్తుంది. ఎప్పుడైనా ప్రకృతిని దానికి నచ్చినట్టు అది వదిలేయాలి. మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, అది ఊవతిని లెగిసిందంటే మనం ఎవరం ఏం చేయలేం. కాబట్టి ప్రకృతిని గౌరవిస్తూ, ప్రజల్ని వాళ్ళ హక్కుల్ని గౌరవిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని, దీనికి ఈ ప్రాజెక్ట్ లేదు మేము చేస్తామని కూర్చుంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మ్యాప్స్ని, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని, మాస్టర్ ప్లాన్స్ని, ఫైనాన్సెస్ ఎట్లా మేనేజ్ చేస్తారు, ఇవన్నిటిని ముందు పెట్టి దాని తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒక్క మాట, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అనుకుంటే ఏదైనా సరే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 ఏళ్లలో కూడా. మరి ఇప్పుడు ఆయనకి ఒక మాటలో ఏం చెప్పదలుచుకున్నారు మీ తరఫు నుంచి?
తెలంగాణ సమాజం కంటే ఏ ముఖ్యమంత్రి పెద్ద కాదండి. తెలంగాణ ఉద్యమం చాలా బలంగా జరిగితే కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని, ఎంతోమంది పెద్ద పెద్ద నేతల్ని తెలంగాణ సమాజం చూసింది. రేవంత్ రెడ్డి గారేమి కొత్త నాయకులు కాదు. ఈ 3 సంవత్సరాల్లో ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని మీరు అన్న మాటకి నేను 2 ఉదాహరణలు చెప్పాలనుకున్నా. నేను హైదరాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్న అడవులని సడన్గా కొట్టేసి ఆ భూమి అంతా లాక్కొని అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలనుకున్న రేవంత్ రెడ్డి గారు దానిపైన విద్యార్థులు చేసిన ఉద్యమం ఫలించింది. దానికి సుప్రీంకోర్టు దాన్ని సుమోటోగా తీసుకొని ఇక్కడ ఉన్న అడవిని మీరు కొట్టేయడానికి వీల్లేదు అని చెప్పింది. అప్పుడు ప్రభుత్వం ఆగాల్సి వచ్చింది. అదొక ఉదాహరణ. రెండో ఉదాహరణ, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గ్రామాల్లో పబ్లిక్ హీరింగ్లు కండక్ట్ చేసి ఇండస్ట్రీలను పెట్టాలనుకుంటుంటే ఆ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ అభిప్రాయ సేకరణలో, ప్రజాభిప్రాయ సేకరణలో ముందు పెట్టినప్పుడు ఆ కంపెనీలే ఒప్పుకొని ఓకే ప్రజల అభిప్రాయం ఇలా ఉంటే మేము ముందుకెళ్ళి పెట్టము అని చెప్పి కొన్ని కంపెనీలు కూడా ముందుకెళ్తున్నాయి. అంటే అభివృద్ధి అనేది ప్రజల దృష్ట్యా, ఎన్వైరన్మెంట్ దృష్ట్యా ఒక బ్యాలెన్స్డ్గా జరగాలి. కేవలం డబ్బులు సంపాదించడమే, ప్రాఫిట్ సంపాదించడమే, లేదంటే రెవెన్యూ జనరేట్ చేయడమే, అది కూడా ప్రజల హక్కుల్ని కాలరాస్తూ మేము ముందుకు పోతామంటే ప్రజలు దాన్ని ఒప్పుకోరు. ఇది ప్రజాస్వామ్య విధానం కానే కాదు. కాబట్టి 2028లో మళ్ళీ ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రజలు వాళ్ళ విధానాన్ని, వాళ్ళ తీర్పుని ప్రజలు చెప్తారు. ముఖ్యమంత్రి గారికి మేము వినవించుకునేది హంబుల్గా ఒకటే, ప్రజల హక్కుల్ని మీరు కాలరాస్తూ దయచేసి ముందుకు వెళ్ళకండి. మీరు వాళ్ళతో కలిసి వెళ్తేనే లాంగ్ వెళ్ళగలరు. మీరు ఇప్పుడు యంగ్ చీఫ్ మినిస్టర్, మీరు ఇంకా లాంగ్ పొలిటికల్ కెరియర్ ఉంది. మీరు ఇప్పుడిప్పుడే ఇలాంటి వ్యవస్థల్ని, ఇలాంటి విధానాలను తీసుకొచ్చి మీ పొలిటికల్ కెరియర్ని మీరు దానికి మీరే అడ్డంకులు వేసుకోవద్దు. ప్రజలతో నిల్చుండండి. ప్రజలతో నిల్చుంటే ప్రజలు మీతో ఉంటారు. కాబట్టి అలాంటి ప్రజాస్వామికమైనటువంటి పాలనని, మీరు చెప్తున్నటువంటి ప్రజాపాలనని మాకు అందించవలసిందిగా తెలంగాణ వాసులుగా మేము కోరుకుంటున్నాం.